జగన్ వెనకాల వస్తున్నటువంటి జనం అన్నటువంటిదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనలకి ప్రధానమైనటువంటి ఆగ్రహానికి కారణమవుతుంది. చంద్రబాబు సభలకు రావట్లేదా, పవన్ కళ్యాణ్ సభలకు రావట్లేదా అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రావాలి, ప్లస్ వస్తున్నారు. బట్ జగన్ వెనకాల ఎట్లా వస్తారు? జగన్ ప్రభుత్వం పాలన బాగాలేదని మేము అంటున్నాం, అరాచకం అంటున్నాం, దుర్మార్గం అంటున్నాం, డబ్బులు ఇస్తే వచ్చేస్తారా అన్నటువంటిదే కోపం. కానీ అది ఆ అంశము, ఆ ఆరోపణలు, ఆ ఆగ్రహాలని పక్కన పెడితే మొన్నటిదాకా వచ్చినటువంటి జనం ఇందులో తోసుకురారు, లేకపోతే డబ్బులు ఇయ్యరు అని చెప్పేంత వేరితనం నాకేం లేదు. ప్రతి పార్టీ డబ్బులు ఇచ్చి పట్టుకొస్తే, ఎక్సెప్ట్ జనసేన. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేవాళ్ళు లేరు. కాకపోతే వెహికల్స్ ఏర్పాటు చేస్తారు, మిగతాది జనం ఆటోమేటిక్గా వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు పవన్ కళ్యాణ్ వరకు. అది ఒక ఫ్యాక్ట్. ఇకపోతే మిగతా దాంట్లో వచ్చేవాళ్ళు ఉంటారు, కార్యకర్తల పరంగా అయితే డబ్బులు అక్కర్లేదు, కానీ జనం మాత్రం డబ్బులు ఉంటే కానీ రారు మిగతా వాళ్ళకి వచ్చేటప్పుడు. ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఇష్యూ వచ్చాక, వాలంటీర్ వ్యవస్థ రద్దు మొన్నటిసారి ఇంపాక్ట్ అయ్యాక పేదలు ఎక్కువ మంది వస్తున్నారు. ఇందులో కొంతమందికి డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, ఇవ్వకపోయినా వెహికల్స్ పెట్టుకుని వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని ప్రాంతాలు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ యువత ఎక్కువ అటెండ్ అవుతున్నారు. వాళ్ళల్లో ఇప్పుడు ఒక భయం పట్టుకుంది. ఇప్పుడు దాకిస్తున్న సంక్షేమ పథకాలు పోతాయనినే కాదు, మళ్ళీ ఇప్పుడు పాత రోజులు తీసుకొస్తారు. అంటే పనోడు పెద్దోడు. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే పనివాళ్ళు అనేటువంటి వాళ్ళు, లేదా కింద స్థాయి వాడు కింద స్థాయిలోనే ఉండాలి, వాడు కనుక ఎదిగితే మన మాట వింటలేదు అన్నదే కదా. ఒక వ్యాపారి, ఒక రైతు కూలీలు దొరక్క రైతుకి కోపం వస్తుంది, గుమస్తాలు దొరక్క వ్యాపారికి కోపం వస్తుంది. దొరక్క కాదు, డిమాండ్ చేసే స్థాయిలో ఉండటం, పని మనుషులు డిమాండ్ చేసే స్థాయి ఉండటం, మధ్యతరగతి మహిళలకు కోపం వస్తుంది. అదే కదా ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి పాయింట్. ఆ పాత రోజుల్లో ఏంటి, వీళ్ళు పనిస్తే దండం పెడతా బాంచన్ కాల్ముక్త అనేటువంటి స్టేజ్. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు వస్తాయేమో అన్నటువంటి భయం పేదలలో ఆరంభమైంది. ఆ ఇంపాక్ట్ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. ఆ వర్గాలకు సంబంధించి లేడీస్ పెద్దోళ్ళు వచ్చారంటే ఒక అర్థం ఉంటుంది, దాంట్లో డబ్బులు తీసుకుని వచ్చారని. కానీ యువతరం ఇటులోకి అటెండ్ అవుతూ ఉండటం అన్నట్టు వాళ్ళల్లో చైతన్యం ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఇదివరకటికి మళ్ళీ అమాయకత్వంతో లేరు, చదువుకుంటున్నారు వాళ్ళు, ప్లస్ ఆలోచన చాలా డీప్గా చేస్తున్నారు. అదే ఇప్పుడు తేడా కనబడుతోంది వస్తున్నటువంటి వాళ్ళతో చూసుకుంటే కనుక.